తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2వ తారీఖున ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్రం సాధించటం వెనకాల అనేక మంది అమరవీరుల బలిదానాలు, అనేక పోరాటాలు, త్యాగాలు ఉన్నాయి. వాళ్ళందరి త్యాగం ఫలితంగా, అనేక మంది పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. మరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 12 ఏళ్ళు కావస్తున్నటువంటి సమయాన రాష్ట్రంలోని సగటు జీవితం మారిందా అంటే మారలేదు. తెలంగాణ రాకముందు సామాన్యుడు ఏ కష్టాలనైతే ఎదుర్కొంటున్నాడో ఇప్పటికీ అదే కష్టాలు. పాలకులు ఎవరైనా సరే పీడితులుగా ప్రజలు ఉన్నారు. ఆనాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి కోసం, బుత్తి కోసం జరిగితే, ఆత్మగౌరవం కోసం, నీరు, నిధులు, నియామకాలు అనేటువంటి నినాదంతో స్వయం పరిపాలన కోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడిచింది. నైజాం నుంచి తెలంగాణను వేరుపరుచుకోగలిగాం, ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణను వేరుపరుచుకోగలిగాం. కానీ ఎందుకో తెలంగాణ సగటు జీవితాన్ని మార్చడంలో మాత్రం ఫెయిల్ అవుతూనే ఉన్నాం. దానికి కారణం పాలకులు. అంటే పరాయి పాలకుడు పోయి స్వయం పాలకుడు వచ్చాడు, కానీ పాలనా విధానాల్లో మార్పు రాలేదు. దోచేవాడు మారాడేమో కానీ దోచుకోవటం మారబడలేదు. ఇప్పటికీ తెలంగాణలో ఆకలి చావులు, ఆర్తనాదాలు, రైతు ఘోషలు ఉన్నాయి. కొన్ని చిన్న మార్పులు తెలంగాణ వస్తే రావచ్చు కాక. హైదరాబాదులో భూమి విలువ పెరిగింది అంటారు, తెలంగాణలో భూమి విలువ పెరిగింది అంటారు, సాగు పెరిగింది అంటారు. ఓకే అంటే కాలం మారుతున్న కొద్దీ కొన్ని పరిస్థితుల్లో ఎలా మార్పు వస్తుందో అలాంటి కొన్ని మార్పులు వచ్చాయి. కానీ ఆ మార్పులతో సంతోషపడదామా? కానీ సాధించుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోలేకపోయామని బాధపడదామా? వచ్చింది తెలంగాణ రాష్ట్రం సాధించబడిన తర్వాత కొన్ని మార్పులు వచ్చాయి. తెలంగాణ వస్తే కారు చీకట్లే అన్నారు, కానీ వెలుగులతో నిండిపోయాం, ప్రగతితో కొంత నిండిపోయాం. వాస్తవమే, కాదనేది కాదు. కానీ అవి చిన్న మార్పులే. సామాన్యుడి జీవితంలో మార్పు రాలేదు. ఇప్పటికీ వాస్తవానికి తెలంగాణ సాధించినాడు, తెలంగాణ మిగులు రాష్ట్రంగా రాబడింది. కానీ వాళ్ళ అప్పులు తెలంగాణగా మిగలబడింది. కారణం ఏంటి? కారకులు ఎవరు? ఇప్పుడు తెలంగాణ అంటే భూమి కోసం, బుత్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిచిన స్ఫూర్తి కూడా అయితే. కానీ అప్పటికి ఇప్పటికీ భూమి దొయ్యబడుతూనే ఉంది, దోచుకుంటూనే ఉన్నారు. భూమిని కబ్జా చేసి తమ చెరల్లో పెట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పటికీ రియల్ ఎస్టేట్ కంపెనీల చేతుల్లో, పెద్ద కార్పొరేట్ కంపెనీల చేతుల్లో, రాజకీయ నాయకుల చేతుల్లో ఆ భూమి కబ్జా అయిపోయి ఉంది. మళ్ళా వాళ్ళే తెలంగాణ నినాదాన్ని ఇచ్చి మన భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు. ఎవరైతే తెలంగాణ నినాదాన్ని తమ రాజకీయ ఆయుధంగా మార్చుకుంటున్నారో తెలంగాణ వనరులన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఒడిసి పెట్టుకుంటున్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ పార్టీని పెట్టినటువంటి కేసీఆర్కి అధికారం ఇచ్చారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఉంది కాబట్టి కేసీఆర్కి అధికారం ఇచ్చారు. ఆయన పోరాడాడు, ఆయన చేతుల్లో పెడితే తెలంగాణ అభివృద్ధి అవుద్దని కొంత చూపించాడు, మరింత దోచేశాడు. కొంత అభివృద్ధిని చూపించాడు, మరికొంత ఆస్తుల్ని దోచేశాడు. పదవులన్నీ తన కుటుంబం చేతుల్లో పెట్టుకున్నాడు. నిజంగా తెలంగాణ ఉద్యమకారులకి గుర్తింపు దొరికిందంటే నేను చెప్పటం కాదు, ఇవాళ కవితనే చెప్తుంది తెలంగాణ ఉద్యమకారులకి గుర్తింపు దొరకలేదని. కవితనే చెప్తుంది. సరే, కవిత చెప్పడానికి ఉండే కారణాలు వేరు కావచ్చు, కానీ చెప్తుందిగా. మరి అదే కవిత విషయంలో నేను కూడా కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తా, కాదనేది కాదు. ఎగ్జాంపుల్, ఆమె 2019 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు. ఓడిపోయిన ఆవిడికి ఎమ్మెల్సీ ఇచ్చారు, కానీ కేసీఆర్ మాట ఇచ్చినటువంటి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి మాత్రం ఎమ్మెల్సీ ఇవ్వలేదు. అసలు శ్రీకాంతాచారి లేకుండా తెలంగాణ ఉద్యమం ఉందా? కేసీఆర్ లేకుండా తెలంగాణ ఉద్యమం ఎలా లేదో శ్రీకాంతాచారి లేకుండా కూడా తెలంగాణ ఉద్యమం అలా లేదు. శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం తర్వాత మరదేశ తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. మరి ఆ శ్రీకాంతాచారి కుటుంబాన్ని మనం గౌరవించుకున్నామంటే గౌరవించుకోలే. అనేక మాటలు చెప్పాను తప్ప గౌరవించుకోలే. అనేక మంది తెలంగాణ ఉద్యమకాలకి గౌరవం దక్కలేదు. నిజానికి కవితకు కాదు ఆ ఎమ్మెల్సీ ఇవ్వాల్సింది, శ్రీకాంతాచారి తల్లికి ఇవ్వాలి. హుజూర్ నగర్ 2019 ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసినప్పుడు అక్కడ సైద్ రెడ్డికి టికెట్ ఇస్తూ కేసీఆర్ మాట ఇచ్చాడు, నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోతున్నాను కానీ ఎమ్మెల్సీ ఇస్తాను అని మాట ఇచ్చాడు.
అంటే డబ్బు రాజకీయాలతో ఎన్నికలు జరుగుతున్నాయి, నువ్వు గెలవలేవు, ఆయనైతే ఎన్ఆర్ఐ డబ్బులు పెట్టుకొని గెలుస్తాడు, నీకు నేను ఎమ్మెల్సీ ఇస్తాను అని మాట ఇచ్చాడు. కానీ ఏది, మొన్నేదో మహిళా కమిషన్ మెంబర్గా, చైర్మన్గా కాదు, చైర్పర్సన్గా కాదు, మెంబర్గా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న పదవిని కట్టబెట్టింది. మరి దాంతో సాటిస్ఫై కావాల్సిన పరిస్థితి. నేను ఉదాహరణ కోసం చెప్తున్నాను. శ్రీకాంతాచార్యాలని అనేక ఉద్యమకాల పరిస్థితి అలా ఉంది. సరే, ఉద్యమకాల పరిస్థితి అలా ఉంది పక్కన పెడితే, నీరు, నిధులు, నియామకాలు ఇవన్నీ సాకారమైనవి అంటే నియామకాల కోసం యువత రోడ్డు మీదకి ఎక్కుతూనే ఉంది. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కింది, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నియామకాల కోసం రోడ్డు ఎక్కుతూనే ఉంది. నీళ్ళ కోసం ఆంధ్రాతోటి పక్క రాష్ట్రాలతోటి పంచాయతీ ఇంకా అలానే ఉంది. నిధులన్నీ స్వాహా చేయబడుతున్నాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, అప్పులు అడిగితే చెప్పులు ఎత్తకపోయే వాళ్ళగా చూస్తున్నారని ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడుగా నిధుల గురించి. ఏదడిగినా నిధులు లేవు. నిధులు లేవని ప్రభుత్వం చేతులెత్తేసే పరిస్థితిలోకి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అలా దానికి కారణాలు ఏవైనా, కారకులు ఎవరైనా, అందరూ కారకులే, అన్ని రాజకీయ పార్టీలు కారకులే, అందరూ కుమ్మక్కయ్యారు. కాబట్టి ఈ 12 ఏళ్ల తెలంగాణ తర్వాత ప్రజలు మేర్కోవాలి. ఇప్పటికీ మన భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు. మన భావోద్వేగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం, జై తెలంగాణ అంటారు, తెలంగాణ వాదం అంటారు. నిజంగా తెలంగాణ వాదం తెలంగాణ ప్రజల మనసులో ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది అది. కానీ ఆ భావోద్వేగంతో ఆడుకొని వాళ్ళు గద్దెలెక్కటానికి చేసే ప్రయత్నాలు, లేదు వాళ్ళు తలదాచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఈ మధ్యకాలంలో చూస్తున్నాంగా. తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉండదు, తెలంగాణ ప్రజల కష్టాల మీద ప్రేమ ఉండదు. ఎవరు కూడా తెలంగాణ రైతులకు ఇంతవరకు రైతు భరోసా పడలేదని మాట్లాడు, రైతు రుణమాఫీ సరిగా కాలేదని మాట్లాడు, ధాన్యం కొనుగోళ్ళు ఇంకా జరగలేదని మాట్లాడు, ధాన్యం కొనుగోలులో కోతల గురించి మాట్లాడు, తెలంగాణ రైతాంగం కష్టాల గురించి మాట్లాడు, పోయినసారి వరదలు వస్తే ఇంతవరకు సహాయం సరిగా జరగలేదు అది మాట్లాడు, సిరిసిల్లలో జరిగిన నేరేళ్ల సంఘటనకి అక్కడున్న దళితులకి ఇప్పటికీ న్యాయం జరగలేదు అదెవడు మాట్లాడు, అధికారంలో ఉన్న వాళ్ళు విపరీతంగా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలని సంతలో పశువుల్ని కొనేసినట్టుగా కొనేస్తున్నారు అన్నది కనపడుతున్నా ఎవడు మాట్లాడు, పార్టీలు మారుతున్నారు వాళ్ళ మీద అనర్థం పెట్టి పట్టలేదు అదెవడు మాట్లాడు. మొన్న ఖమ్మం జిల్లా వెలుగుమట్ట దగ్గర పేదల ఇళ్ళని కూర్చివేసి భూదాన భూములు, ప్రభుత్వ భూములు కూడా కాదు, భూదాన భూముల ప్రజల భూమిని, ప్రజల్ని అక్కడి నుంచి ఖాళీ చేపించేసి ఆ భూమిని ఆక్రమించుకున్నారు. దాని గురించి ఎవడు మాట్లాడు. వాళ్ళకి ఇంతవరకు న్యాయం జరగదు, కొద్దిమందికి ఏదో న్యాయం జరిగింది, అది కూడా సోషల్ మీడియా పోరాటం తర్వాత కొద్దిమందికి. అది కూడా ఇలాంటి తెలంగాణ ప్రజల కష్టాల గురించి ఎవడు మాట్లాడి, కానీ తెలంగాణ వాదం అనే ముసుగేసుకొని వాళ్ళ రాజకీయ పబ్బాల కోసం, వాళ్ళ ఎజెండాలు అమలు చేయడం కోసం మాత్రం కొంతమంది పనిచేస్తుంటారు. ఇక్కడ ప్రజల కష్టాలు ఎవరికి పట్టవు, బీసీ రిజర్వేషన్లు ఎవరికి పట్టవు. నిజానికి మళ్ళీ ఈ తెలంగాణ వాదం ముసుగేసుకున్న వాళ్ళంతా ఫ్రెండ్షిప్ చేసేది ఎవరితోటి, వ్యాపారాలు చేసేది ఎవరితోటి, ఎవరికి తెలియదు. ఇక్కడ మళ్ళీ వీళ్ళ రాజకీయ స్వార్థాలకు వచ్చేసరికి వాడు ఆంధ్రావాడు, వీడు ఇంకోడు అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ భావోద్వేగం బతికితేనే ప్రజలు వీళ్ళ కోట్లు వేస్తారు కాబట్టి. సో ఆ రకమైనటువంటి ప్రయత్నం ఇప్పటికీ జరుగుతుంది 12 సంవత్సరాల తర్వాత కూడా. నిజానికి 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ భావోద్వేగానికి అవకాశం ఉండకూడదు, అయిపోయి ఉండాలి. తెలంగాణ వచ్చింది, అభివృద్ధి చెందిపోయింది, ప్రజలంతా బాగుంటారు, బాగుండి ఇక వేరే ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఒకడి మీద ఇబ్బందో, ఒకడి మీద ఏడటమో, ఒకడి మీద కోపంతో ఉంటామో, ఒకడు నన్ను దోచేస్తున్నాడనే ఆలోచనకి వెళ్ళటం అది ఉండకూడదు. కానీ అలా ఉంది అంటే ఇన్నాళ్ళు పరిపాలించిన పాలకుల వైఫల్యం చాలా క్లియర్గా కనపట్టలేదా? సో అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అయినా, ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా తెలంగాణ ప్రజల్ని వాళ్ళ భావోద్వేగాలతో ఆడుకుంటూ తెలంగాణని దోచేయటంలో ప్రముఖ పాత్ర వహించాయి, తెలంగాణ ప్రజలను మోసం చేశాయి. కాబట్టే ప్రజలకి ఇంకా ఈ కష్టాలు ఉన్నాయి. మరి ఎంతో కొంత అభివృద్ధి చూపించలేదంటే రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ బెటర్ అనొచ్చు కొంతమంది, లేదు రేవంత్ రెడ్డి కొన్ని పథకాలు ఇస్తున్నా, డబల్ బెడ్రూమ్ కట్టిస్తున్నాడు, ఈయన బెటర్ అని కొద్దిమంది అనొచ్చు. ఏదో కొద్దిగా బెటర్ చూపించి చేయాల్సింది చేసేస్తున్నారు. ఇది ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.